ఏమైంది సార్? ఎందుకు బైక్ మీద నుంచి దిగారు? నువ్వేదో మాట్లాడాలని చెప్పావు కదా, నువ్వు అలా చెప్పాక కూడా నేను మహారాజుల బైక్ మీద కూర్చొని నువ్వు చెప్పేది వింటే ఏం బాగుంటుంది? ఇంకెన్నిసార్లు నన్ను ఇంప్రెస్ చేస్తారు సార్? మీరు ఇలా ప్రేమగా మాట్లాడడం, నేను మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఏదేదో ఊహించుకోవడం, కానీ మీ మనసులో ఏముందో నాకు తెలియట్లేదు. హలో హలో అఖిల, హలో మేడం, ఈ ప్రపంచంలోనే ఉన్నారా? అఖిల ఏమైంది? ఎందుకు మాట్లాడడం లేదు? అఖిల చెప్పండి సార్. ఇది మరీ బాగుంది. నాతో మాట్లాడాలని చెప్పింది నువ్వు, ఇప్పుడేమో నన్ను చెప్పమంటున్నావు. ఏమైంది అఖిల నీకు? నీ మనసు ఎక్కడుంది? నా మనసు నాలోనే ఉంది సార్, కానీ మీ మనసులో ఏముందో తెలుసుకొనిదే నేను ఈ రోజు ఇక్కడి నుంచి కదలను. ఎలాగైనా ఈ రోజు మీ మనసులో ఏముందో తెలుసుకుంటాను. ఏంటకిలా నాతో ఈ టైంలోనే మాట్లాడాలని ముహూర్తం చూసుకుని వచ్చావా? నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో త్వరగా మాట్లాడు. విషయం ఏంటో చెప్పు. విషయం ఏంటంటే, మీరు నాకు... నేను నీకు ఏంటి? అది నాకు ఈరోజు వర్కింగ్ ఫైల్ పంపించారు కదా, అది రేపే సబ్మిట్ చేయాలా లేదంటే ఎల్లుండి ఇచ్చినా సరిపోతుందా? అయ్యో, థ్రిల్లర్ సినిమాలో ట్విస్ట్ ఇచ్చినంత హైప్ ఇచ్చి ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నావేంటకిలా? ఈ విషయం చెప్పడానికేనా నువ్వింత బిల్డప్ ఇచ్చావు? ఉన్న విషయం చెప్పేస్తే మీరేమంటారోనని హారర్ సినిమా చూస్తున్నంత భయంగా ఉంది సార్. లేదు, నీకు ఈరోజు ఏదో అయింది. నాకైతే నువ్వు నాతో ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నావు అనిపిస్తుంది. అదేంటో నేరుగా చెప్పే అఖిల. సరే, నేను మీకు డైరెక్ట్గా విషయం చెప్పేస్తాను. మీరు కూడా నాకు వెంటనే సమాధానం చెప్పాలి. సరే చెప్పు. నేను మీకేమవుతాను సార్? ఆలోచిస్తున్నారేంటి సార్? చెప్పండి. నేను చెప్పడానికేముంది, నీకు తెలీదా? నువ్వు నాకు బాగా కావాల్సిన దానివి, నా ఆలోచనలకి దగ్గరగా ఉన్న అమ్మాయివి. ఏంటండి ఇది? ఇప్పుడే కదా మనకి బాబు క్లోజ్ అయ్యాడు, అప్పుడే మనం బాబుని అనాథ శరణాలయానికి అప్పచెప్పాలా? ప్లీజ్ అండి, వద్దు. నాకు కూడా ఇష్టం లేదు లక్ష్మి, కానీ పోలీసులు చెప్పిన తర్వాత మన దగ్గర ఎలా పెట్టుకోగలని చెప్పు. పైగా బాబు ఎవరి పిల్లాడో ఏంటో, బాబు కనిపించట్లేదని వాళ్ళమ్మ నాన్న పాపం ఎంత కంగారు పడుతున్నారో ఏంటో. గూడు నుంచి తప్పించుకున్న చిన్న పిచ్చుకకి కాసేపు నీడనివ్వాలి తప్ప మనమే గూడు అవ్వకూడదు లక్ష్మి. మీరు చెప్పింది అర్థమైందండి, కానీ మీరే చూడండి, చిన్న చేతులతో ఎంత గట్టిగా పట్టుకున్నాడో. ఎందుకు ఇలా పట్టుకున్నాడో చెప్పండి? వాడు భయపడుతున్నాడు. అసలు వాడికి మాటలు వస్తాయో లేదో కూడా తెలియదు. ఇలా ఉన్నప్పుడు అలా వదిలేసి ఎలా వెళతామండి? నీ కన్సర్న్ నాకు అర్థమైంది లక్ష్మి, కానీ ఈ బాబుని మన దగ్గర పెట్టుకోవడం మంచిది కాదు. బాబు ముందు ఇలా మాట్లాడితే వాడికి విషయం అర్థమై మన నుంచి దూరం అవ్వడానికి వాడికి మనసు రాదు. ప్లీజ్ ధైర్యం తెచ్చుకో.
బాబు బుజ్జి, నిన్ను ఒక అద్భుతమైన ప్లేస్కి తీసుకువెళ్ళనా? నీకొక విషయం తెలుసా? ఇంతసేపు అంకుల్ నేను నీతో ఆడుకున్నాం కదా, ఇలా నీతో ఆడుకోవడానికి నీకక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. అక్కడికి వెళ్దామా? ఏంటండి ఇది? ఈ బాబుకి మనల్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. ఈ బాబుని చూస్తుంటే మనమైనా వదిలి ఎలా వెళతామండి?